నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు సంతానలేమి సమస్యల గురించి డిస్కస్ చేద్దామండి. ఈ సంతానలేమి సమస్యలు అంటే ఏంటి? ఇన్‌ఫర్టిలిటీ అంటే మ్యారేజ్ అయిన తర్వాత సంవత్సరం వరకు ఎలాంటి కాంట్రసెప్టివ్ పిల్స్ వాడకుండా వాళ్ళకు సంతానం కలగకపోయినట్లయితే మనం సంతానలేమి అంటాం. అంటే 1, 2 ఇయర్స్ వరకు కూడా వాళ్ళ సంతానం కోసం ప్రయత్నించినా కలగట్లేదు అనుకుంటే మాత్రం వాళ్ళు సంతానలేమిగా మనం పరిగణించాలి. 2 ఇయర్స్ తర్వాత వరకు కూడా. అలాంటప్పుడు మగవారిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? అబ్బాయిలలో సంతానం కలగకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి అబ్బాయిలు? మెయిన్‌గా తీసుకుంటే వాళ్ళకు సెమిన్ అనాలిసిస్ టెస్ట్ చేయిస్తామండి. ఆ సెమిన్ అనాలిసిస్ టెస్ట్ ద్వారా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉందనేది మనకు కంపల్సరీగా రూల్ అవుట్ అవుతుంది. అండ్ అందులో స్పెర్మ్ కౌంట్ ఎంత ఉండాలి అంటే 50 మిలియన్ల కౌంట్ ఉండాలి. వాళ్ళకు 10 మిలియన్స్ కౌంట్, 15 మిలియన్స్ కౌంట్ ఉంటే వాళ్ళకు సంతానం కలగదు. అలాగే మొటిలిటీ పర్సెంటేజ్ 50% ఉండాలి. అలాగే 10%, 20% ఉంటే మళ్ళీ వాళ్ళ సంతానం కలగదు అబ్బాయిలలో. అలాగే కొంతమంది అబ్బాయిలకు ఏమవుతుందంటే కొన్ని ఇంజ్యూరీస్ చిన్నప్పుడు ఏమన్నా కింద పడ్డప్పుడు కానివ్వండి, ఏదన్నా ఇంజ్యూరీస్ జరిగినప్పుడు వాళ్ళకు టెస్టిక్యులర్ స్వెల్లింగ్ అంటే వాళ్ళ బీజాల దగ్గర వాపులు రావడము, ఆ బీజాలలో ఇన్ఫెక్షన్స్ ఉండడము, దానిలో నీరు చేరడం హైడ్రోసిల్ అంటాము. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశాలు ఉంటాయి వాళ్ళకు. ఇంకొంతమంది అబ్బాయిలలో వెరికోసిల్ ప్రాబ్లం అంటాము. వాళ్ళకు స్కోటమ్ స్కానింగ్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం తెలుస్తుంది ఉందా లేదా వెరికోసిల్ అనేది. అందులో స్పెర్మ్ అనేది ఎంటర్ అయ్యే నాళం అంటాం వెరికోసిల్. ఆ నాళంలో మనకు అడ్డుపడి ఆ నాళం మూసుకుపోతే దాన్ని వెరికోసిల్ అంటాం. ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2 వెరికోసిల్‌లో హోమియోపతి మన మందుల ద్వారా క్లియర్ చేయొచ్చు. కాబట్టి ఇదొక కారణంగా చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గడము. అంటే మేల్ సెక్సువల్ హార్మోన్ అంటాం. ఇప్పుడు అబ్బాయిలలో సెక్సువల్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల కూడా ఈ కౌంట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎందుకు తగ్గడం అనేది రీజన్ ఏంటంటే మేజర్‌గా వాళ్ళ హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం. ఎక్కువ ఆల్కహాల్ ఎక్కువ తీసుకుండడం, అలాగే స్మోకింగ్ ఎక్కువ చేయడం, అలాగే ఎక్కువ జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడము, వెయిట్ పెరిగిపోవడము, ఇలాంటి వాళ్ళలో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గుతుంటది. అలాగే వాళ్ళలో ఏమవుతుంది, సెక్సువల్ హార్మోన్ తగ్గేసరికి వాళ్ళకు సెక్సువల్ వీక్‌నెస్, నరాల బలహీనత, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది వస్తుంది. వాళ్ళలో సెక్స్‌లో ఎక్కువసేపు పాల్గొనలేరు. అలాగే వాళ్ళకు నరాల బలహీనత వల్ల తొందరగా అయిపోవడము, ఎక్కువసేపు సెక్స్ చేయలేకపోవడము ఇలాంటివి కనిపిస్తాయి. అలాంటప్పుడు ఏమవుతుంది వాళ్ళకు ఆ నరాల వీక్‌నెస్ వల్ల దానివల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది, మొటిలిటీ తగ్గుతుంది. దానివల్ల సంతానలేమి సమస్యలనేవి దారితీస్తాయి. కొంతమంది అబ్బాయిలలో 20 సంవత్సరాల వయసున్న వాళ్ళలో మాస్టర్బేషన్ ఎక్కువ చేస్తుంటారు. హస్తప్రయోగం అనేది ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి వాళ్ళలో కూడా ఈ మెల్లమెల్లగా మ్యారేజ్ అయిన తర్వాత సెక్స్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఆ సెక్స్ వల్ల ఇంట్రెస్ట్ లేకపోయేసరికి వాళ్ళ కౌంట్ తగ్గిపోవడము, దానిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవడము, దానివల్ల ఎక్కువసేపు పాల్గొనలేకపోవడము, దానివల్ల కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యి కౌంట్ తగ్గుతుంది. దానివల్ల ఆ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడము, మొటిలిటీ తగ్గడం మళ్ళీ మొదలవుతాయి వాళ్ళకి ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా మనము అబ్బాయిలలో ఉండే ప్రాబ్లమ్స్ సంతానలేమి కలగకపోవడానికి ఇవన్నీ మూల కారణాలు. వాళ్ళలో ఏంటంటే మనకు స్పెర్మ్ కౌంట్ పెంచడానికి వీటికి మనకు ఐయుఐ, ఐవీఎఫ్‌లు అక్కర్లేదండి. టెస్ట్ బేబీ సెంటర్‌లకెళ్ళి అక్కర్లేదు. విపరీతంగా మనం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. అతి తక్కువ ఖర్చులోనే మన హోమియోపతి కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మనము స్పెర్మ్ కౌంట్‌ని డెవలప్ చేయొచ్చు. న్యాచురల్‌గా వాళ్ళ మెడిసిన్ ద్వారానే వాళ్ళకి టెస్టోస్టెరాన్ హార్మోన్స్ పెంచొచ్చు. ఆ స్పెర్మ్ కౌంట్ మొటిలిటీ డెవలప్ అవ్వడం మూలంగా వాళ్ళకు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా వాళ్ళకు సంతానలేమి సమస్యలుంటే మనం మెడిసిన్స్ వాడిన తర్వాత పిల్లలు కలిగే అవకాశాలుంటాయి. మన దాంట్లో మినిమమ్ 60-70% సక్సెస్ రేట్ ఉందండి. ఇప్పుడు మనం ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళుంటారు. టెస్ట్ బేబీ సెంటర్‌కెళ్ళే వాళ్ళుంటారు. వాళ్ళకు 25-30% సక్సెస్ రేటే ఇస్తారు. కానీ మన దాంట్లలో మనము 60-70, 70-80% వరకు కొంతమందిలో సక్సెస్ రేట్ ఉంటుంది. కాబట్టి ఈ మేల్ ఇన్‌ఫర్టిలిటీ మగవారిలో సంతానలేమి సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే మీరు హ్యాపీగా మన దగ్గర మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. మీకు జీరో కౌంట్, అజిస్పర్మియా కౌంట్, నిల్ కౌంట్ ఉన్న వాళ్ళకు కూడా మన హోమియోపతి మందుల ద్వారా కొన్ని కేసెస్‌లో మనము 30-40 మిలియన్స్ కౌంట్ పెంచిన పేషెంట్స్ కూడా ఉన్నారండి.
కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. నమస్కారం అండి.